ఒక్క క్షణం ఆలోచించండి. ఒక మామూలు వ్యాకరణ సూత్రం అదేంటి విశ్వరహస్యాలను మనకు చెప్పగలదా? వినడానికి వింతగా ఉంది కదూ. కాని ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఆలోచన గురించే తెలుసుకోబోతున్నాం. అది కూడా ఒక ప్రాచీన గ్రంథంలో దాగి ఉన్నది. మన ఈ అన్వేషణకు మూలం ఒసే ఈ గ్రంథం. చూట్టానికి ఇది కేవలం అక్షరాల కూర్పులా అనిపించచ్చు, కాని ఇందులో కేవలం భాషానియమాలే లేవు, జీవన సత్యాలు కూడా ఈ అక్షరాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. మన ఈ మొత్తం చర్చ అంతా ఈ ఒక్క పదం చుట్టూనే తిరుగుతుంది, ప్రగృహ్య. బహుశా మనలో చాలామందికి ఇది కేవలం ఒక వ్యాకరణ పదంలానే అనిపించొచ్చు. కానీ నమ్మండి, దీని వెనుకున్న అర్థం మన ఊహకు కూడా అందని లోతులకు తీసుకువెళ్తుంది. సరే, మరి అన్నింటికన్నా ముందు అసలు విషయంలోకి వెళ్దాం. వ్యాకరణంలో ఈ ప్రగృహ్య అంటే ఏంటి? దీని కథేంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రగృహ్య అంటే సంధి జరగని పరిస్థితి అన్నమాట. మనకు తెలుసు కదా, సాధారణంగా రెండు పదాలు పక్కపక్కన వస్తే అవి కలిసి ఒక కొత్త రూపం వస్తుంది. కానీ ఈ ప్రగృహ్య పదాలు అలా కాదు. అవి తమ సహజ స్వరూపాన్ని, అంటే తమ ప్రకృతిని అస్సలు వదులుకోవు. అవి కలవవు, మారవు, ఉన్నవి ఉన్నట్టుగానే స్థిరంగా ఉంటాయి. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ భావన కేవలం వ్యాకరణ పుస్తకాలకే పరిమితం కాలేదు. దీని మూలాలను వెతుక్కుంటూ వెళ్తే మనం ఏకంగా వేదాల వరకు వెళ్తాం. అక్కడ దీనికొక దైవికమైన ప్రాముఖ్యత ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వ్యాకరణ భావన వెనుక ఉన్న దైవిక నేపథ్యమేంటో చూద్దామా? వేదాలలో దీనికి అంతటి తాత్విక ప్రాధాన్యత ఎందుకుందో తెలుసుకుందాం. మన చర్చకు ఆధారం ఏ సంస్కృత శ్లోకం. ఒకసారి ఊహించుకోండి, ఒక గురువు తన శిష్యురాలికి వివరిస్తున్నారు. వేదాలు కేవలం గ్రంథాలు కాదని, అవి ఒక శాశ్వత సత్యమని వర్ణిస్తున్నారు. ఈ పదాలను కాస్త లోతుగా చూద్దాం. వేదాలు నిత్యః అంటే కాలానికి అతీతమైనవి, నిర్దోషః అంటే ఎలాంటి లోపం లేనివి, నిత్యసత్యః ఎల్లప్పుడూ సత్యమైనవి, అన్నింటికన్నా ముఖ్యంగా నిర్వాణ శ్రీప్రద అంటే మోక్ష వైభవాన్ని ప్రసాదించేవి. అంటే దీని అర్థమేంటంటే, వేదాల ఉద్దేశ్యం కేవలం కొన్ని నియమాలు చెప్పడం కాదు, అస్సలు కాదు. రాగద్వేషాలలాంటి బంధాల నుండి మనల్ని విడిపించి మన నిజస్వరూపంలో స్థిరంగా నిలబడమే వాటి అసలైన లక్ష్యం. అంతా బానే ఉంది, కానీ ఇంత గంభీరమైన జ్ఞానం ఒక సాధారణ మనిషికి ఎలా అందుతుంది? దీనికి సమాధానం వ్యాఖ్యాతల వివరణలో ఉంది. భాష్యం అని పిలిచే ఈ వ్యాఖ్యానాలు చాలా చాలా కీలకమైనవి. ఎందుకంటే గొప్ప గొప్ప దార్శనికులు వేదాల్లోని గూఢమైన అర్థాలను బయటకు తీసి అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే వీటిని రచించారు. ఈ పోలిక చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా. వేదాలు దైవిక జ్ఞానానికి మూలమైన తాళపత్ర గ్రంథమైతే, భాష్యాలు ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే ఒక దీపం లాంటివి. ఆ దీపం లేకపోతే ఆ జ్ఞానాన్ని గ్రహించటం చాలా కష్టం. అంటే జ్ఞానం ఈ విధంగా ప్రవహిస్తుంది అనమాట. దైవిక మూలమైన వేదాల నుండి జ్ఞానులైన ఋషుల వ్యాఖ్యానం ద్వారా చివరికి జ్ఞానాన్ని అన్వేషించే సాధకుడికి మార్గం స్పష్టమవుతుంది. ఇంతకీ ఈ జ్ఞానమంతా తెలుసుకోవడం వెనుకున్న అంతిమ లక్ష్యం ఏమిటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. మూలగ్రంథం ఒక ప్రాథమిక సమస్యను మన ముందు పెడుతుంది. అదేంటంటే, మనకు ఈ భౌతిక శరీరం ఉన్నంతవరకు మనం కర్మల చక్రంలో, అంటే చర్యలు మరియు వాటి ప్రతిచర్యల వలయంలో బంధించబడి ఉంటాం. సుఖదుఖాలు, లాభనష్టాలు ఇవన్నీ మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ బంధనాల నుండి విముక్తికి మార్గం వేదజ్ఞానమే. కాని ఇక్కడొక ముఖ్యమైన విషయముంది. అది కేవలం ఒక సరైన గురువు మార్గదర్శకత్వంలో సుఖదుఖాలలాంటి ద్వంద్వాలను సహించడం నేర్చుకోవటం ద్వారానే సాధ్యమవుతుంది. చివరిగా ఆ గ్రంథం ప్రకారం సంపూర్ణమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే ఒక ఉన్నతమైన సంకల్పానికి మనం పూర్తిగా శరణాగతి చెందుతామో అప్పుడు మాత్రమే ఆ దివ్యమైన స్థితిని అందుకోగలం. ఇక్కడే అసలు విషయమంతా ముడిపడి ఉంది. కీలకమైన పాయింట్ ఏంటంటే, అది వ్యాకరణ శాస్త్రమైనా వేదాంత శాస్త్రమైనా దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే సంపూర్ణ జ్ఞానానికి, అంటే విముక్తికి మార్గం దొరుకుతుంది.
చూడండి, మనం ఒక చిన్న వ్యాకరణ నియమంతో మొదలుపెట్టి విశ్వం యొక్క అంతిమ లక్ష్యం వరకు ప్రయాణించాం. ఇదంతా మనలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది గదా. ఒక భాషలోని ఒకే ఒక్క సూత్రం మారకుండా తన స్వరూపాన్ని నిలుపుకునే ఒక పదం విశ్వం యొక్క అంతిమ సత్యం గురించి ఇంత లోతైన విషయాన్ని మనకు ఎలా చెప్పగలదు? ఆలోచించాల్సిన విషయమే.